వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ అఫీషియల్ ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. మనం కాకినాడకి దగ్గరలో ఉన్నటువంటి హోప్ ఐలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాం. నేను బావగారు అండ్ మా అన్నయ్య ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాం. సో అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేయబోతున్నాం అనేది మనం ఫుల్ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేద్దాం. ప్రెసెంట్ మేమైతే ఇక్కడ లొకేషన్ కూడా ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్నటువంటి చిన్న క్యానల్ నుంచి ఇది అట్లా బోట్లని కూడా ఇంకా ఫుల్ గా మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. Yes, we are ready to enjoy. Yeah, okay, let's go. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Hi! Now we are going to visit Hope Island. ఆశా దీపాన్ని దర్శించబోతున్నాం మీ అందరి కోసం. ఇక్కడ ఓకే, ఎట్లా ఎక్కారు రాశిక్ మీరు? ఫ్రెండ్స్, మా అన్నతో మేము వెళ్తున్నాం అనమాట హోప్ ఐలాండ్ కి. అన్న మాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు అండ్ అన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు. అదేంటన్నా పొన్నాడ. చెప్పండి అన్న, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు మనకి ఇక్కడ బోట్ తో మనం వెళ్లాల్సి ఉంటది. సో అది అక్కడికి వెళ్ళాక అసలు లొకేషన్ అంతా ఎట్లా ఉందో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు కొత్త సబ్స్క్రైబర్ అండ్ ఎస్పెషల్లీ మా బావగారు సయాన్ బావగారితో ఈ రోజు మేము ఇక్కడ ఉప్పాడు దగ్గర ఉన్నటువంటి హోప్ ఐలాండ్, అంటే కాకినాడకి 6 km, అదే ఉప్పాడు నుంచి అయితే 11 km డిస్టెన్స్ ఉన్నటువంటి హోప్ ఐలాండ్ కి ఆస్వాదించడానికి మేమందరం కూడా వెళ్తూ ఉన్నాం. అక్కడ చాలా మనం చేయాల్సినవి ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఎంటర్టైన్ చేయడానికి ప్రిన్స్ అఫీషియల్ ఎప్పుడు రెడీగా ఉంది. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఈ బోటు ఆ కెనాల్ నుంచి సముద్రంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఫీల్ ఉంది చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, బాగుంది. కానీ చాలా భయపడుతుంది. బోటు ఒక్కసారిగా వాటర్ వెళ్ళిపోయింది. వాటర్ అంతా కూడా షిప్లకు బోట్లకు వచ్చేస్తాయి. సరౌండింగ్స్ లో చాలా షిప్లు కూడా వెళ్తున్న బోట్లు, వాళ్ళందరూ ఫిషర్ మ్యాన్స్. రేపు ఆ షిప్ వెళ్ళిపోతుందంటే వాళ్ళు చాలా చేపలు దొరుకుతుంటాయి. మన ఈ మిడిల్ ఎక్కడ చెప్పిన చేపలు కొంటాం మనం. సముద్రం మధ్యలో ఉన్నాం మేమైతే ప్రెసెంట్. అదే చాలా టాలెంట్ ఉండాలి డ్రైవ్ చేయాలంటే. చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాను. ఆ వాయిస్ వినపడతలేదు తెలియదు కానీ ఇంజిన్ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వినపడుతుంది. ఎందుకంటే ఈ ప్రెషర్ అంతా కూడా హ్యాండిల్ చేయాలంటే ఇంజిన్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. బోట్ కాస్ట్ ఈచ్ వన్ 20 lakhs వరకు ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వేరే బోర్డు దగ్గరికి వచ్చాము. ఈ బోర్డు దగ్గర పేర్లు తీసుకుంటున్నాము. ఓకే 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 మా దగ్గర తీసుకున్నటువంటి పీతలు ఇవి. వీటిని చిన్న పీతలు అంటారు. చాలా లైవ్గా ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయి. మరికొంత క్షణాల్లో మనము ఆశా ద్వీపానికి చేరుకుంటున్నాం.
మేము ఫైనల్లీ ఐలాండ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మేము చాలా భయపడుతూ రావాల్సి వచ్చింది, బట్ ఓకే ఎంజాయ్డ్ లాట్. చాలా బాగుంది. ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఆసిక్ చాలా కష్టపడి ఈ రోజు మనం మన వ్యూవర్స్ అందరి కోసం చాలా ప్రాక్టీస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే హోప్ ఐలాండ్కి అయితే వచ్చేసాం. గంటన్నర పైన పట్టింది. ఇంకా టైం అయితే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి జర్నీ అయితే సాగింది. ఇదిగో మా బోట్ క్యాప్టెన్ అన్నమాట. చాలా బాగా హ్యాండిల్ చేశారు. అన్న మీ పేరేం పేరు? రమేష్. ఒకసారి హాయ్ చెప్పండి అన్న. ఓకే, చాలా బాగా మీరు హ్యాండిల్ చేశారు అలల మధ్య. వండర్ఫుల్. అసలు ఈ రోజు ప్రతిరోజు నార్మల్ గా ఉంటాయి అన్న అయితే, కానీ ఈ రోజు ఎక్కువ ఉంది. ఎందుకంటే గాలి ఎక్కువ వేస్తున్నట్టు. ఓకే 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 కొంచెం అయితే మేమైతే రిస్క్ వచ్చాం. అయితే ఫస్ట్ టైం వచ్చాం, రిస్క్ అయితే చేసాము. ఫ్రెండ్స్ అఫీషియల్ అంటేనే మనం అడ్వెంచర్స్ అండ్ రిస్క్స్. కేర్ ఆఫ్ అడ్రస్ అసలు ఒక స్పాట్ దగ్గర మనకి ఒక పెద్దలు కొట్టినప్పుడు వాటర్ అంతా ఇందులోకి వచ్చి అప్పుడైతే నాకైతే భయం వేసింది. చాలా భయం. ఆల్రెడీ ఇంకా సింక్ అయిపోయామో, మునిగిపోయి అనిపించింది నాకైతే. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇన్ కేస్ ప్రమాదం అనిపిస్తే మీకు రానివ్వరా ఇక్కడ ఎవరైనా? మీకు అంటే సముద్రంలో ప్రమాదం ఉన్నప్పుడు, తుఫాన్ ఉన్నప్పుడు అయితే చెప్తారన్నమాట. ఎవరిని అలౌ చేయరు అయితే అప్పుడు. అంటే ఇక్కడ ఇప్పుడు మనం వచ్చినప్పుడు దారిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కదా, వాళ్ళే మనకి రిసీవ్ చేసి వచ్చినా కూడా వాళ్ళు ఆపేస్తుంటారు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, రమేష్ బ్రో చాలా బాగా డ్రైవ్ చేశారు. ఇంకో బ్రో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం మాకు ధైర్యం చెప్తూ ఏం భయపడకండి, ఏం కాదు అని చెప్తూ మాకు చాలా నీట్ గా ఐలాండ్ వరకు తీసుకొచ్చారు. హోప్ ఐలాండ్ కి వచ్చేంత వరకు మాకైతే హోప్స్ అయితే అసలు ఆశా ద్వీపానికి చేరుకున్నాం. సో ఇక్కడ మేము ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే వాతావరణం అసలు బాగాలేదు. మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ బ్రో. బ్యూటిఫుల్ జర్నీ. మనం ఓకే దిగుతున్నాం. మేము దిగే ముందు ఒకసారి మనం ఈ తాడుని ఇట్లా లాగితే ఓకే ఓకే చేరుకున్నా. ఓకే వెరీ కేర్ఫుల్, జాగ్రత్త రావాలి. ఫ్రెండ్స్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రాయల్ అరేంజ్ చేస్తున్నాను నేను. బావ చాలా కష్టపడుతున్నాడు. అక్కడ కత్తితో నరుగుతున్నాడు. అది కూడా ముళ్ళకంపలు అవి. వంట చేయడానికి మనం పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కట్టెలు కూడా అరేంజ్ అయిపోయి మనకి. రైట్, చాలా గాలి వేస్తుంది ఫ్రెండ్స్. సహాయం మిమ్మల్ని ఫాలో చేశారు. థ్యాంక్ యూ. ఇదో రైస్ అండ్ వాటర్. హోప్ ఐలాండ్ లో ఈ పీతలు ఏం పేరు అంటారా? జీలా పీత టేస్ట్ బాగుంటాయా? ఎక్సలెంట్ ఉంటాయేమో అయితే. ఓకే, ఇప్పుడు జీలా పీతలు అంట. వీటిని మేము ప్రిపేర్ చేస్తున్నాము.
పీతలు ఎట్లా చేయాలో మాకు తెలియదు. ఒకసారి మీరు చేయండి, మిమ్మల్ని నేను ఫాలో అవుతాను. ఓకే, పట్టుకున్నాను. ఓకే ఓకే ఓకే. ఓహో, వచ్చింది నాకైతే. ఓ, చాలా సింపుల్. చూసారా ఫ్రెండ్స్, మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా మా బావ, కెప్టెన్, ఇంకా ఫ్రెండ్ అందరూ కూడా వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నాకు ఒక పీత కనబడింది. ఇప్పుడు దీన్ని పడ్డానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా లోపల బాగుంది, చాలా లోపల. ఓ ఓ, వచ్చింది వచ్చి వచ్చి. చిన్న పీత. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, హోప్ ఐలాండ్ ఎకో టూరిజం అంట. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే టూరిజం డెవలప్ చేస్తా ఉంది. ఐలాండ్ అయితే చాలా బాగుంది. చుట్టూ సముద్రం, చల్లని గాలి, చాలా బాగుంది. ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు మన పీతలు వేయాలి. చాలా ఎర్రగా బుర్రగా చక్కగా లుకింగ్ చాలా బాగుంది. నాకైతే చాలా డెలిషియస్ అనిపిస్తుంది. తిన్న తర్వాత చేద్దాం.
ఇది ఒక్కటి చాలు జీవితానికి తిండి. చాలా బాగుంది. కర్రీ సూపర్ ఉంది అన్న, కర్రీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మేము తిరిగి వెళ్ళే ప్రయాణంలో మా బోట్ అయితే ఆగిపోయింది. ఇక్కడ కెప్టెన్ అన్న కిందకి దిగారు. అన్న ఇదే చేస్తున్నారు ఇక్కడ. అంటే అన్న చూసారా సముద్రం ఎంత రిస్క్ చేస్తున్నారో, చాలా మిడిల్లో. ఓ మై గాడ్, ఇలాంటి రిస్క్ మనం చేయగలమా? మనం అయితే చేయలేం. కెప్టెన్ అని కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్, అందుకే చేయగలుగుతారు. చూసారా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అఫీషియల్ సబ్స్క్రైబర్స్ సపోర్టర్స్ ఎంత రిసీవ్ చేస్తున్నారు మన కోసం. తప్పకుండా సపోర్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓహో, ఇది అడ్డుండడం వల్ల ఇటు వాటర్ అనేది బయటికి వెళ్ళలేదు. దీనివల్ల చూసారా ఫ్రెండ్స్, టెక్నికల్ తెలియకపోతే ఇక్కడ చాలా కష్టం ఫ్రెండ్స్. అన్న మొత్తం కూడా చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వాటర్ లేదు. ఇదంతా కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్. మన బోటు అసలు తగ్గదు, ఎందుకంటే తగ్గేది లేదంటుంది మన బోటు. 2 బోట్లు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఫైనలీ మనం అయితే కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చాము. మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అన్న అక్కడ ఎన్నో సహాయాలు తెచ్చి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేసి మనకి సేఫ్ గా ఇక్కడ కాకినాడ హార్బర్ కి వచ్చారు. నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతకు మించి ఇంకేం చెప్పలేము. అది థ్యాంక్ యూ. బాయ్.